ఏమండి, మన వైసీపీ ముఖ్య నాయకులు, మహానుభావులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వెంకటేశ్వర స్వామి భక్తుడు. పాపం ఆయన, మీకు గుర్తుందో లేదో, అమరావతిలోనే వెంకటేశ్వర స్వామి ఆలయం నమూనాను వేసాడు అతను. పాపం వెంకటేశ్వర స్వామికి చాలా భక్తుడండి, మహాభక్తుడు. ఎంత భక్తుడు అంటే, ఎవరైనా ఫోన్ చేస్తే నాబోటుడు అంటే నాలంటోడు ఫోన్ అయి తీయడనుకోండి, ఏదన్నా ఓ 100 కోట్ల ఆస్తిపరుడు ఎవరైనా ఆయన ఫోన్ చేస్తే, ఆయన ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే నమో వెంకటేశాయ అని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అంత ప్రేమ అతనికి వెంకటేశ్వర స్వామి అంటే. అంతటి భక్తుడు చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి కొన్ని అటవీ భూముల్ని ఆక్రమించుకున్నాడండి ఆయన. మరి ప్రభుత్వం నడిచింది కదండి మొన్నటిదాకా. మరి వాళ్ళ తాలూకా వ్యక్తులే సీఎము, రకరకాల మంత్రులు, రకరకాల శాఖలో కీలక అధికారులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏదైనా చేయొచ్చు. ఇంకక్కడ వెంకటేశ్వర స్వామి భక్తి అయితే ఏంటి, వెంకటేశ్వర స్వామి చూస్తే ఏంటి, వెంకటేశ్వర స్వామి కోపగిస్తే ఏంటి, ఏమీ లేదు. ఇంకా అవన్నీ పక్కన పెట్టేసి వీళ్ళు చేయవలసినంతా చేసేసారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు చాలామంది వైసీపీలో ఉన్న పెద్దలందరూ చేసిన పని ఇదే. మనం చాలా చెప్పుకున్నాం గతంలో. రీసెంట్గా రామచంద్రారెడ్డి గారి గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఇతను చూస్తుంది కూటమి ప్రభుత్వం. మొక్కలో చెప్పాలంటే ఇతను అంతు చూసేస్తున్నారు వాళ్ళు. ఆల్రెడీ ఏదైతే చిత్తూరు జిల్లాలో ఈ అటవీ భూమిని ఆక్రమించాడో దాని తాలూకు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఒక కమిటీ వేసి విచారణ చేసి నిజాలు రాబట్టి మరి ఇతను అరెస్ట్ చేయడానికి రంగాన్ని సిద్ధం చేశాడు. దీని తాలూకు ఒక ప్రత్యేకమైన సమావేశం కూడా పెట్టారు మన పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ అధికారులతో. ఆ సమావేశం పెట్టి ఆయన ఏం చెప్పాడంటే, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి ఎక్కడ కూడా కనికరించిన అవసరం లేదు, క్షమించొద్దు, మన్నించొద్దు, రాజీ పడొద్దు. పొరపాటున మీరెవరన్నా రాజీ పడే ఆలోచన కానీ మీకంటూ వస్తే మిమ్మల్ని కూడా మేము ఉపేక్షించాం అని చాలా స్ట్రాంగ్గా స్టేట్మెంట్ ఇచ్చాడు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన ఆక్రమించిన ప్రతి సెంటు భూమి ప్రభుత్వం మళ్ళీ తిరిగి తీసుకోవాలి.